ఇతని జాతకాన్ని తీసుకుందామమ్మా. ఎందుకు ఈ విధంగా కలిగింది? అతని జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోష ప్రభావాలు, వ్యక్తిగత దోషము, అలాగే కుటుంబపరమైన దోషంలో ఇవి రెండు వెంటాడడం వల్ల అతను ఆ స్థాయికి దిగజారిపోయాడు. అతను పుట్టినటువంటిది 26 జూన్ 1980. ఆ సమయానికి ఆ సంబంధించినటువంటిది చూసినట్లయితే వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం 4వ పాదం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఇక్కడ చాలా కీ పాయింట్ జాగ్రత్తగా వినండి. చాలామంది ఒక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు సంబంధించి ఫలితాలు చూసుకుంటుంటారు. ఆ రాశిలో కొన్ని కోట్ల మంది పుడతారు, అందరికీ ఒకే రకంగా ఉంటుందా? ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఉదయ్ కిరణ్ పుట్టినటువంటి రాశి నక్షత్రంలో మహానుభావుడు, నడిచే దైవమైనటువంటి చంద్రశేఖరేంద్ర స్వామి వారు, కంచిపీఠాధిపతుల వారు పుట్టారు. అదే నక్షత్రంలో ప్రపంచాన్ని శాసించబోతుంది, మన భారతదేశానికి నాయకత్వ పటిమగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు పుట్టారు. మరి అదే రాశి అదే నక్షత్రంలో పుడితే ఆ లక్షణాలన్నీ అందరికీ రావాలిగా. మరి ఎందుకు రాలేదు? ఎందుకు ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందనంటే అతని జాతకంలో, వ్యక్తిగత జాతకం, నక్షత్రము రాశి ప్రభావితం చెయ్యదు, కొంతవరకే ప్రభావితం. జీవితాన్ని ప్రభావితం చేసేది అతను పుట్టినటువంటి డేటు, టైము, ప్లేస్ను బట్టి నిర్ధారించబడుతుంది, గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి. ఇక అతను జన్మించినటువంటి నక్షత్రము అనురాధ, వృశ్చిక రాశి కదమ్మా. చంద్రుడు మనఃకారకుడైనటువంటి చంద్రుడు అంటే మన మనస్సు. మనం ఆనందంగా ఉండాలన్నా, సంతోషపడాలన్నా, దుఃఖపడాలన్నా, కష్టపడాలన్నా, బాధల్ని భరించగలగాలన్నా మన మనస్సే, ఎమోషన్స్, మన మనస్సే ప్రధానం. అట్టి మనస్సు బలహీనమైపోయింది. బలహీనుడైనటువంటి చంద్రుడు ఉండగా జన్మించాడు. అదక్కడ ఒకటి పాయింట్. తరువాత అతని యొక్క లగ్నాధిపతిపై అష్టమంలో పడ్డాడు. అష్టం అనేసరికి కాన్ఫిడెన్షియల్, ప్రైవసీ, ఇంట్రావర్ట్. చాలామంది అతనితో ట్రావెల్ చేసిన